పుకారు షికారు చేస్తే నిజం తన నిజస్వరూపం మార్చుకుంది అనటానికి ఇదొక మంచి ఉదాహరణ. బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన గాడిద అటుగా వెళ్తున్న కుందేలుతో, నేను నెల రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాను, రేపు ఒక్కరోజు నాకు విశ్రాంతి దొరికితే బాగుంటుంది అని అటు వెళ్తున్న కుందేలుతో అంది. ఇది పరుగులు అంకించుకుంటూ మేక దగ్గరికి వెళ్లి, గాడిదకి మన యజమాని అంటే విసుగొచ్చిందట, ఇక్కడ విశ్రాంతి లేదట, అసలు ఇంకిక్కడ ఉండాలనే లేదట అని చెప్పింది. గడ్డి మేస్తున్న మేక కాలు కాలినట్టు తిరుగుతున్న పిల్లితో, గాడిదని యజమాని హింసిస్తున్నాడట, తిండి కూడా పెట్టడం లేదట, అందుకే అది నీరస పడిపోయి చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది అని చెప్తుంది. ఈ పిల్లి వెళ్లి పంజరంలో ఉన్న చిలుకతో, గాడిదకి యజమాని అన్న ఈ జీవితం అన్న విరక్తి వచ్చేసింది, గాడిద ఇక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధమైందని నీకు తెలుసా? చిలుక పలుకులతో చిలుక నౌకర్ని పిలిచి, రేపు గాడిద మిగతా జంతువులతో సహా పారిపోవడానికి నిర్ణయించుకుంది, పెద్ద ప్లానే వేసింది అని చెప్పి భయపెట్టేస్తుంది. ఆ నౌకరు రొప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి యజమానితో, అయ్యా, జంతువులన్నీ మీకు ఎదురు తిరుగుతున్నాయి, రేపు అన్ని ఇక్కడి నుంచి పారిపోవడానికి సిద్ధమైపోయాయి, దీనికంతటికీ కారణం ఆ గాడిద అని నాకు తెలిసింది అని చెప్తాడు. అసలే కోపిష్టి అయిన యజమాని ఏమాత్రం విచారించకుండా గాడిదకి మత్తు ఇంజెక్షన్ ఇప్పించి రాత్రికి రాత్రే అడవుల్లో వదిలేయించేస్తాడు. పాపం ఆ గాడిదకి యజమానిపై ఏ కోపం గాని ఏ అసంతృప్తి గాని లేదు. తన మనసులో బాధని, తన అలసటని ఒక తప్పుడు వ్యక్తికి చేరవేయడమే అది చేసిన పెద్ద తప్పు. కాబట్టి మీ రహస్యం ఒక్క తప్పుడు వ్యక్తికి చేరితే చాలు, మీ వినాశనానికి అదే నాందవుతుంది. అందుకే నీ జీవితంలో ఆలోచనలు కాని, నీ ఐడియాస్ కాని, నీ ప్రణాళికలు కాని ఎవ్వరితో పంచుకోవద్దు. మీ బాధల్ని చూసి మీ ముందు సపోర్ట్ ని, జాలిని ప్రదర్శించినట్టే ఉన్నా మీ వెనక ఏ ప్రచారం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మీరు ఏకీభవిస్తే కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి.